ఎల్కతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చారిత్రాత్మక సమగ్ర కుల గణన తీర్మానం ఆమోదం పొందడం పట్ల ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ నాయకులు ఎల్కతుర్తి బస్టాండ్ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కుల గణన తీర్మానానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సహచర మంత్రులకు, వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లకి, ఎమ్మెల్యేలను మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. కులగణనకి యావత్ కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తుండటం, ఇలాంటి బిల్లు ఆమోదం పొందటమే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు సుకినే సంతాజీ, మాజీ సర్పంచ్ గొడిశాల యాదగిరి, గోలి రాజేశ్వరరావు, ముప్పు మహేందర్, బొల్లెపోగు రమేష్ బాబు, సర్పంచ్ చల్ల రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు బత్తిని రవీందర్ గౌడ్, ముప్పు శ్రీనివాస్, శ్రీపతి తిరుపతి గౌడ్, తంగళ్లపల్లి కొమరయ్య, శనిగరం వెంకటేష్, అంబాల రమేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మండ సుమన్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హింగే శ్రీకాంత్, గూడెల్లి నవీన్, అంబాల సాహు, కోరే పున్నం, పల్లపోగు వినయ్ తదితరులు పాల్గొన్నారు. నేటి ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 హామీల్లో భాగంగా అసెంబ్లీ తీర్మానం, గతంలో బీసీలకు ఏ రకమైన అన్యాయం జరిగిందంటే కనీసానికి మండలానికి 4 కూడా రిజర్వేషన్ రానటువంటి పరిస్థితి. దాన్ని చట్టం చేసినామని చెప్పి కేసీఆర్ దొర చేసిన దాన్ని వంతపాడుకుంటూ భుజాన మోసినటువంటి పాడి కౌశికరెడ్డి ఖబర్దార్, రేవంత్ రెడ్డి మీదకి ఉసిగొల్పుతున్నటువంటి ఈ దొరల చెప్పులు మోసే బాల్క సుమన్ ఖబర్దార్. మేము తీవ్రంగా వ్యతిరేకించేది ఏంటంటే హుజరాబాద్ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఓట్లతోని కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగి నిస్సిగ్గుగా తన భార్యను, తన సతీమణిని, తన కూతురును మేము దత్తం మా పాడెమోయండి అని చెప్పి నిస్సిగ్గుగా ఈరోజు అసెంబ్లీకి ఎన్నికైనటువంటి పాడి కౌశికరెడ్డి, నీ పద్ధతులను మార్చుకోకపోతే హుజరాబాద్లో నిన్ను ఎట్టి పరిస్థితులు అడుగు పెట్టేది లేదు. ఈరోజు మేము పొన్నం ప్రభాకర్ అన్నను, మనకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రావణ శాఖ మంత్రివర్యులుగా ఎంత గొప్ప మెప్పు అనేది దాన్ని గుర్తించాల్సిన అవసరం ప్రజలు గుర్తించిండ్రు. ప్రజల్లో భాగస్వాములు కానటువంటి ఈ పాడి కౌశికరెడ్డి లాంటి వాళ్ళు, ఈ శంషగిరి లాంటి వాళ్ళు, ఎందుకంటే మనకు గడిచే 100 రోజులు కూడా గడవనటువంటి ఈ 70 రోజుల్లో ఈ బీసీ కులగణన అనేది చరిత్ర రికార్డు. అది కేంద్రంలో చేయలేనటువంటి పరిస్థితిని కూడా తెలంగాణలో మన అన్న పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వంలో మనకు చెప్పిన మాట కంటే ముందుగా కులగణనను మొదటి తీర్మానం చేయించినందుకు ప్రతి వాళ్ళు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మనకు అన్న పొన్నం ప్రభాకర్ అన్న మన కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్లో ఎట్లయితే కేసీఆర్ పారిపోయిండో మన సిద్దిపేట జిల్లాకు ఇప్పుడు అన్నే మినిస్టర్, మన హన్మకొండ జిల్లాకు అన్నే మినిస్టర్, కరీంనగర్ జిల్లా కూడా అన్న మినిస్టర్గా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి మన పొన్నం ప్రభాకర్ అన్నను వ్యంగ్యంగా అనవసరమైనటువంటి చిల్లర వేషాలు, చిల్లరగా మాట్లాడేటువంటి చిలక ప్రవీణ్ కానీ, కౌశిక్ రెడ్డి కానీ, ఈ బాల్క సుమన్ ఇతరాతలను వాళ్ళను తీవ్రంగా వ్యతిరేకించుతూ వాళ్ళను అడుగడుగున మేము అడ్డుకుంటామని చెప్పి ఈ పత్రికా ముఖంగా చాలా సీరియస్గా మేము వాళ్ళ చర్యలను ఖండిస్తున్నాం. వాళ్ళని ఇక్కడ నుండి దేనికైనా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ పొన్నమన్న సైనికులుగా మేము ప్రజలం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు నిన్న అసెంబ్లీలో బీసీ కులగణనకు మనం అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు. అది కూడా హుస్నాబాద్ నియోజకవర్గం పొన్నం ప్రభాకర్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఉండి ఆయన ఆధ్వర్యంలో ఈ బీసీ కులగణన అసెంబ్లీలో నిన్న ప్రవేశపెట్టినందుకు మన హుస్నాబాద్ చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే మన మంత్రి మన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా పదవి చేపట్టి ఆయన బీసీల ముద్దుబిడ్డ. ఆయన ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ బీసీ కులగణన చేపట్టడం అనేది చాలా చారిత్రకమైన విజయంగా మనం చెప్పుకోవచ్చు. పోతే ఇదివరకు ఇది ఎప్పుడో కానుండే, కానీ చాలా కాలాతీతమైన కానీ ఇది ఒక చారిత్రక విజయంగా మనం భావించుకుంటూ ఇది మనం తీర్మానం చేసినాం. అదేవిధంగా కేంద్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని ఆమోదించి బీసీ కులగణన దేశమంతా కూడా ఇదే విధంగా బీసీ కులగణన చేసి ప్రాతినిధ్యం
బీసీ తామాషా ప్రకారం అయితే ఎమ్మెల్యే అయితేంది, ఎంపీసీ అయితేంది, జడ్పీటీసీ అయితేంది, స్థానిక సంస్థలు అయితేంది, అందరికి కూడా బీసీ జనాభా పరంగా వాళ్ళకి హక్కులన్నీ సాధించాలని నిన్న కులగన్న మన మంత్రి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు సీఎం వారి ఆధ్వర్యంలో చేసినందుకు మా బీసీల తరపున యావత్ ప్రజానికం తరపున హుస్నాబాద్ తరపున థ్యాంక్స్ చెప్తూ ఇలాగే ఇది చారిత్రక విజయంగా మనం భావిస్తున్నాం.